జనరల్గా ఒక ఆశ్రమంకి 50 ప్యాకెట్స్ పంపిద్దాం అనుకోండి, దానికి అయ్యే ఖర్చు కనబడుతుంది. అలా కాకుండా మా రెస్టారెంట్కి వచ్చే లైవ్ కానీ ఆన్లైన్ కానీ టోటల్గా ఒక 120 ఆర్డర్స్ వచ్చాయనుకోండి, దాంతోపాటు ఇంకో 50 ఆర్డర్స్ కలిపి ఉండామనుకోండి, మనకి టైం సేవ్ అవుతుంది, ఖర్చు కనపడదు. ఈ ఐడియా ఎవరిది? నాదే. మరి మీ ఓనర్కి తెలీదా? మా ఓనర్ తెలియకుండా ఇక్కడ కరివేపాకు కూడా కొయ్యలేం. ఆయన ఒప్పుకున్నారా? సేమ్ మీకు చెప్పిన లాజిక్ ఆయనకి చెప్పాను. ఇప్పుడు 120 ఆర్డర్స్ ప్రిపేర్ చేయడానికి ఒక 50,000 అయింది అనుకుందాం. అదే ఇంకో 50 ఆర్డర్స్ ప్రిపేర్ చేయడానికి ఎంత అవుతుంది? 20 to 25K. అది సపరేట్గా వండినప్పుడు. ఆల్రెడీ వచ్చిన బిర్యానీ ఆర్డర్లో ఇంకొంచెం బిర్యానీ సపరేట్గా వండితే మహా అయితే 5 నుంచి 7,000 ఎక్స్ట్రా అవుతుంది. ఇదంతా చూసుకుంటే అది పెద్ద ఖర్చు కాదు. కాబట్టి నొప్పి తెలియకుండా హెల్ప్ చేయొచ్చని ఒప్పించేశాను. నువ్వు చాలా గ్రేట్ బంటి. బొంగు దీంట్లో ఏముంది? ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నాం అనుకోండి, మిగిలిపోతే ఏం చేస్తాం? అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఫ్యామిలీకో లేకపోతే మన ఇంట్లో పనిచేసే వాళ్ళ ఫ్యామిలీకో పిలిచిస్తాం. ఇది అంతే. కాకపోతే ఇక్కడ మనం ముందలే మిగిలేలా చేసుకుంటున్నాం.